అడవిలో ఓ చెట్టు పైన అల్లరి కోతొకటి ఉండేది. అదే చెట్టు మీద మరొక కొమ్మ మీద చిలుక, వేరొక కొమ్మ మీద పిచ్చుక కూడా నివసించేవి. అవి మూడు ఒకే చోట ఉండడంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని అడవికి తెచ్చుకుని రోజూ తన ముఖం అద్దంలో చూసుకుని వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు అని పాడుకుంటూ తెగ మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన అడవిలోని జంతువులు పక్షులు రోజు కోతి దగ్గరకు రావడం ప్రారంభించాయి. రకరకాల పండ్లిచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. ఏదో కాస్తంత నల్లగా ఉన్నా నా అంత కలమొహం మరే పక్షికి లేదు అని ఆనందపడింది కాకి. ఈ అడవిలో నేనే బలశాలిని, ఈ అడవికి నేనే బాహుబలిని అని సంబరపడింది ఏనుగు. ఏయ్ జిత్తుల మరి వెరీ స్మార్ట్. నిన్ను కొట్టే మగాడు ఎంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు మామా అని ఎదురు గంతేసింది నక్క. ఇలా అల్లరి కోతి అవిచ్చిన పండ్లను ఎంచక్కా తినడం, ఖాళీ సమయాలలో అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోవడం తప్ప మరే పని చేసేది కాదు. అది గమనించిన పిచ్చుక, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు అన్నది మంచి కోరి. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు. జాగ్రత్త అని చిలుక కూడా హితవు చెప్పింది. ఏయ్ ఏంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు? అందరూ నా దగ్గరికి వస్తున్నారని మీకు కుళ్ళు. ఈ అడవిలో అందరూ నాకు మిత్రులే. అయినా నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ బోడి సలహాలు ఇవ్వనవసరం లేదు, కానీ మీ పని మీరు చూసుకోండి పోండి అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు పిచ్చుక చిలుక చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి, అయ్యో నా అద్దం పగిలిపోయింది నా అద్దం అంటూ బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న జంతువులు పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. పండ్లు తెచ్చి ఇవ్వడము ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్కరూ పలకరించడానికి కూడా రాలేదు. కోతి బాధను చూసిన చిలుక ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రులు పిచ్చుక కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గరకు చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ కోతి చిలుక పిచ్చుకలను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి అవి మూడు మునుపటిలానే సంతోషంగా గడపసాగాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.